అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదిన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు అందరూ దీవించబడాలని, మెట్టుకు మెట్టు పైకి ఎక్కాలని, ఓడిపోయిన చోటే గొప్ప సాక్షులుగా వాడబడాలని కోరుకుంటూ ఈ మాట మీతో పంచుకుంటున్నాను. నలుగుతే వెలుగుతారు. ఇంతకీ ఏం నలగాలో నేను ముందర చెప్తాను. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 1వ అధ్యాయము 2వ మాట చదవగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలి యారను నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. అంటే ప్రభు వాక్యాన్ని చదివే విషయంలో మనం ఆనందించాలి. చాలామంది బైబిల్స్ని కొంటారు, బైబిల్స్ని కేవలం మందిరానికి మాత్రమే తీసుకెళ్తారు, కానీ వారు ఎన్నడూ దాన్ని తెరిచి చదివిన దాఖలాలు కనిపించకే ఈరోజు ఎంతోమంది జీవితంలో ఓడిపోతూ ఉన్నారు. ఈరోజు సేవకుడిగా అనుభవంతో చెప్తున్నాను, బైబిల్ నా చేతిలో నలిగిన తర్వాతే నేను వెలగడం ప్రారంభించాను. 2014 ఆగస్టు 4వ తారీఖున నేను సేవకుడిగా అభిషేకించబడిన తర్వాత మా తల్లి నాకు ఇచ్చిన ఏకైక బహుమానము అది పరిశుద్ధ గ్రంథం. మా తల్లిగారు అన్నారు, అయ్యా, నీ చేతులు ఇవ్వడానికి మాకు ఆస్తి ఏమీ లేదు, విలువైన బహుమానాలేమీ నీకు కొనివ్వలేం, కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి, ఏ మార్గంలో నడవాలన్నా నువ్వు ప్రభుని అడగాలి. అడగాలంటే ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని చదవాలని మా తల్లిగారు నాకు అది బహుమానంగా ఇచ్చారు. గుండెలు చరుచుకొని ఈరోజు ధైర్యంగా చెప్పగలను, ఆ బైబిల్ ఎప్పుడైతే నా చేతులు నలగడం ప్రారంభించిందో నేను వెలగడం ప్రారంభించాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వాక్యం ఎప్పుడైతే చదివానో క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి నాకు అర్థమైంది. అంటే ప్రభు మనతో మాట్లాడితే మనం ధైర్యపరచబడతాం. అయ్యో, ఈరోజు నువ్వు సూసైడ్ చేసుకోవాలనో లేకపోతే ఓడిపోతానో నా బ్రతికెందుకని నిరుత్సాహం మధ్యలో నేనితో ప్రభు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని తెరిచి చదవండి. ఇన్నాళ్ళు ఫలము లేని మీ జీవితంలో నూతన ఫలాలు చూడబోతున్నారు. ఇన్నాళ్ళు ఓటమి పాలైతున్న మీ జీవితంలో ఘనమైన విజయాలు మీరు చూడబోతున్నారు. ధైర్యంగా ఉండండి. బైబిల్ తెరిచి చదవండి. నా ప్రభు మీతో మాట్లాడని ఎదురు చూస్తున్నారు. నా ప్రభుకి మీ కన్నీరేంటో తెలుసు. నా ప్రభుకి మీరు పడుతున్న కష్టాలేంటో తెలుసు. మీరు వెలిగించబడాలని, అనేక మంది మధ్యన ఘనమైన పాత్రలుగా నిలబడాలని నా ప్రభు చాలా ఆశపడుతున్నారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. మనం ఓడిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే వాక్యాన్ని చదివే విషయంలో సంతోషపడండి, ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మీ అందరినీ బహుగా దీవించబోతున్నారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీలో ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదివినారు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చదవకపోతే చదవాలని తీర్మానం తీసుకోండి. ఏదో పోటీకి చదవడం కాదు, ప్రభు నాతో మాట్లాడని చదవండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతారు. మీ గమ్యముని దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.